హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ టెక్స్ట్ బుక్లోనున్న తెలంగాణ పదాలకు అర్థాలు తెలుసుకుందాం. ఎందుకంటే టెట్ ఎగ్జామ్లో అయినా డిఎస్సి ఎగ్జామ్లోనైనా ఖచ్చితంగా తెలంగాణ పదాలకు సంబంధించి ఒక బిట్ వస్తుంది. ఇది 6th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్. 6th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో తెలంగాణ పదాలు, కొన్ని జాతీయాలు, సామెతలు ఇచ్చారు అట్ట పేపర్కి. నెక్స్ట్ ఇది 8th క్లాస్ టెక్స్ట్ బుక్. 8th క్లాస్ టెక్స్ట్ బుక్ లెసన్ మధ్యలో ఇచ్చారు. తెలుగు జాతీయాలు, సందర్భం జాతీయం ఇచ్చారు, తెలంగాణ పదజాలం ఇచ్చారు, తెలుగు సామెతలు ఇచ్చారు. వీటి నుండి ఖచ్చితంగా 2 బిట్స్ వస్తాయండి. 2 or 3 వస్తాయి. ఎందుకంటే సామెతలకు సంబంధించి ఒక బిట్, జాతీయాలు, తెలంగాణ పదాలు ప్రతి షిఫ్ట్లో వస్తుంది కాబట్టి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. తెలంగాణ పదం అర్థం: గమ్మున, మాట్లాడకుండా, పిరం, ధర ఎక్కువ, గొట్టు, కఠినం, జరంత, కొంచెం, లొల్లి, గొడవ, మస్తు, ఎక్కువ, బిరాన, తొందర, సైదం, గోధుమ పిండి, ముత్తమంతా, కొంచెం, పైలం, పదిలం, జాగ్రత్త, బరిగే, బెత్తం, నొసలు, నుదురు, గజ్జెలు, పట్టీలు, పట్టగొలుసులు, వెనుకసిరి, తర్వాత, పిసరంతా, కొంచెం, సర్ది, జలుబు, నివద్ది, ఇది అల్లడచ్చింది బిట్టు, నిజం. నివద్ది అంటే నిజం. నెక్స్ట్ ఇమానం అంటే ఒట్టు, ఇది కూడా వచ్చిన బిట్టే టెట్లో. కమ్మ అంటే పేపరు, చెవి కమ్మలు అంటే చెవి దిద్దులు, కీసా, జేబు, ఇగురం, ఇది వచ్చిన బిట్టే, ఇగురం అంటే ఉపాయం, పొత్రం, రుబ్బురాయి, విసుర్రాయి, తిరుగలి, అంగి, చొక్క, గుల్ల, గంప, పలారం, పలహారం, గుమ్మి అంటే గాదె, కాక అంటే వేడి, కాక మీద ఉంది వేడి, సర్వతం ఇక సర్గత్తం, అట్లకాడ, గీర, పయ్య, చక్రం, మడుగులు అంటే మురుకులు, కళ్యమాకు, ఇది ఇంపార్టెంట్, కరివేపాకు, ఆగమాగం, ఇది ఆల్రెడీ వచ్చిన బిట్టు, మొన్న వచ్చింది 2026 జనవరి షిఫ్ట్లో వచ్చింది. ఆగమాగం, హడవిడి. నెక్స్ట్ 8th క్లాస్లో ఉన్న తెలంగాణ పదజాలం: గంజు, పెద్ద గిన్నె, కంచం, పల్లెం, ముంత, చెంబు, అర్ర, మిద్దె, గది, లగ్గం, పెళ్ళి, అరుసుకోవడం, మర్యాద చేయడం, ఓమ, వాము, బూగ, తూనిగ, కుల్ల, టోపి, దొవతి, పంచె, చెక్కి, గిర్ని, మర, చెద్దరు, దుప్పటి. చెద్దరు అంటే దుప్పటి. ఇది తెలంగాణ పదజాలం టెక్స్ట్ బుక్లో, అకాడమిక్ టెక్స్ట్ బుక్లోనున్న తెలంగాణ పదజాలంకి అర్థాలు. నెక్స్ట్ తెలంగాణ టెక్స్ట్ బుక్లోనున్న తెలుగు జాతీయాలు, వాటి సందర్భం కూడా ఉంది. జాతీయం ఏ విధంగా యూజ్ చేస్తారు, వాటికి సందర్భం ఏంటి తెలుసుకుందాం. బండ మీద రాత, బండ మీద రాత అని ఎందుకు యూజ్ చేస్తాం, దాని సందర్భం ఏంటి? శాశ్వతం, శాశ్వతంగా ఉండేటప్పుడు బండ మీద రాత యూజ్ చేస్తాం. బండ మీద రాత రాస్తే శాశ్వతంగా ఉంటుంది, చెరిగిపోదు అని. వండిన కుండ సిద్ధంగా ఉంది, కప్పను తిన్న పాము, అచేతనం, మబ్బు, కుక్క బుద్ధి, కప్పను తిన్న పాము, అచేతనం, మబ్బు, కుక్క బుద్ధి, స్థిరంగా ఉండకపోవడం, కుక్క బతుకు, ఎవరికి పట్టనిది, గోడకు చెప్పినట్లు అంటే వినిపించుకోకపోవడం, దున్నపోతు మీద వాన అంటే స్పందించకపోవడాన్ని దున్నపోతు మీద వాన. ఇక్కడ చూడండి, బురదల పాతిన గుంజ, బురదల పాతిన గుంజ ఏంటి? నమ్మదగనిది. బురదల పాతిన గుంజ నమ్మదగనిది అంటే నమ్మకం లేనిది, ఎప్పుడు పడిపోతుందో తెలియదు కాబట్టి బురదల పాతిన గుంజ నమ్మదగనిది, ఇంపార్టెంట్. ఈసారి ఖచ్చితంగా ఈ విధంగా ఇవ్వచ్చు, ఒకసారి చూసుకోండి. ఇక్కడ తెలుగు సామెతలు ఉన్నాయి. సామెతలు మనకు ఎట్లా అయినా తెలుసు. ఇది 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్న సామెతలు, జాతీయాలు, తెలంగాణ పదజాలం. ఇక్కడ 6th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో జాతీయాలు ఈ విధంగా ఇచ్చారు. ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకుంటే ఖచ్చితంగా తీసుకోండి. సామెతలు ఈ విధంగా ఇచ్చారు. సామెతలు ఏ విధంగా క్వశ్చన్ ఇస్తారంటే, 3 సామెతలు ఇచ్చి ఒక జాతీయం ఇచ్చి ఇందులో సామెత కానిది, లేకుంటే జాతీయాలు 3 ఇచ్చి ఇందులో జాతీయం కానిది. ఇది టెక్స్ట్ బుక్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా చూసుకోండి. తెలంగాణ టెక్స్ట్ బుక్ అట్ట మీద కూడా ఇంపార్టెంట్ ఉన్నాయి. నేను ఓన్లీ కవర్ పేజెస్ సంబంధించి ఇంపార్టెంట్ నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ పైన డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి.